ఈరోజు మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవిస్తారా? అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా ప్రభువా, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈరోజు సజీవంగా మేమున్నామంటే ఇది నీవు మెడల కలిగి ఉన్న ప్రణాళిక, నీవు మెడల కలిగి ఉన్న ప్రేమ, నీవు మెడల చూపుతున్న నీ యొక్క అద్భుతమైన కృప తండ్రి. దేవా, ఈరోజు ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారో ప్రతి ఒక్కరిని దీవించుమని, వారి హృదయములను దర్శించుమని ఈరోజు నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ ఉన్నాం. ప్రభువా, మేము చేసిన ప్రతి తప్పును, మేము చేసిన ప్రతి పాపమును క్షమించుమని, నీ పరిశుద్ధమైన రక్తముతో మమ్మలను కడిగి, నీ రక్తమును మా మీద ప్రోక్షించి, నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపుమని అడుగుతూ ఉన్నాం. మేము చేసిన ప్రతి పాపమును మా హృదయపూర్వకంగా ఒప్పుకొని విడిచిపెడుతున్నాం ప్రభువా. దేవా, ఇదిగో నీ సన్నిధిలో నీ బిడ్డలు ఏ సమస్యలను విడిచిపెడుతున్నారు, ఏ భారాలను విడిచిపెడుతున్నారు, దేని నుండి వారు విడుదల కోరుకుంటున్నారు, ఏ అనారోగ్యం నుండి వారు స్వస్థత కోరుకుంటున్నారు, ఈరోజు నీ బిడ్డలకు దయచేయమని అడుగుతూ ఉన్నాం. తండ్రి, అడుగుడి మీకు ఇయ్యబడును అని వాగ్దానం ఇచ్చావు. ఈరోజు భయభక్తులతో ఈరోజు నీ సన్నిధిలో మా హృదయపూర్వకంగా మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు అడుగు ప్రతి వానికి దయచేయమని అడుగుతూ ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రాలు అయ్యా. ఎంతోమంది ఈ లోకాశలకు లొంగిపోయి, ఈ లోకములోనే నిజమైన సంతోషము, నిజమైన ఆనందం ఉందని ఈ లోక పాపంలో పడిపోతూ ఉన్నారు. ఈరోజు ప్రత్యేకముగా దైవజనుల గురించి, సేవకుల గురించి ప్రార్థిస్తూ ఉన్నాం. నీ మాటలు ఇంకా విస్తరింప చేయండి తండ్రి. ప్రతి సేవకులను, దైవజనులను ఈరోజు మీరు బలపరచమని అడుగుతూ ఉన్నాం. వారి కుటుంబములను దీవించమని అడుగుతూ ఉన్నాం. ఇంకా ఎక్కడైతే నీ సువార్త అందట్లేదో నైనా ఆ ప్రాంతాలకు నీ సువార్త వెళ్ళి అనేక మందిని రక్షించినట్లుగా నీ సేవకులను లేపమని అడుగుతూ ఉన్నాం. ప్రభువానికి స్తోత్రాలు. ఇదిగో అంత్యకాలము దగ్గరలోనే ఉంది, నీ రాకడ త్వరలోనే ఉందని మేము నమ్ముతూ ఉన్నాం. ప్రభువా, ఇంకా అనేక మంది రక్షించబడాలి. ఈరోజు నీ మాటలు అనేక చోట్లకు చేరున్నట్లుగా నీ యొక్క సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని బలపరచుమని అడుగుతూ ఉన్నాం. ప్రభువా, నీ కృపతో నింపండి. అలాగే ప్రభువా, ఇదిగో ఎంతమంది బిడ్డలు మరి నాయన ఇదిగో నీ సన్నిధిలో ఉండి కన్నీరు విడుస్తున్నారు. నీ సన్నిధిలో ఉండి వారికి ఉన్న ప్రతి కృంగుదలను, ప్రతి భారమును నీ సన్నిధిలో విడిచిపెడుతున్నారు. ఇప్పుడే గొప్ప విడుదల, స్వస్థత, విమోచన అనుగ్రహించుమని అయా, నీ సన్నిధిలో మొరపెట్టిన ప్రతి ఒక్కరిని నీ సాక్షిగా నిలవబెట్టుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.